హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతుంది. దీని ప్రభావంతో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, మెహదీపట్నం, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంతో పాటు మేడ్చల్, సిరిసిల్ల, భద్రాద్రి, కొత్తగూడెం, జనగామ, ములుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి మోస్తరు వర్షాలు నమోదవుతుంటే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అత్యధికంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.